ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 31 కంపెనీలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేదానికి అంగీకార పత్రాలు చేసుకున్నారని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఒకటి అధ్యక్ష, ఈ 31 కంపెనీల్లో ఇంతవరకు ఎన్ని కంపెనీలు పరిశ్రమలు ప్రారంభించేదానికి పనులు ప్రారంభించడం జరిగింది? అంతేకాకుండా దీని ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ రావడం జరుగుతుంది? అలాగే 2019-24 మధ్య కాలంలో ఎన్ని సంస్థలు ప్రభుత్వంతో ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెడతామని చెప్పి అంగీకారం చేసుకోవడం జరిగింది? ఎన్ని పెట్టడం జరిగింది? ఎన్ని కేవలం భూములు తీసుకొని వాటిని ఖాళీగా వాళ్ళ ఆజమాయిషిలో పెట్టుకొని పరిశ్రమలు పెట్టకోకుండా ఉండడం జరిగింది? అంతేకాకుండా అధ్యక్ష 2019-24 మధ్య కాలంలో ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లో రెన్యూబుల్ ఎనర్జీ పెడతామని చెప్పి 1000 ఎకరాలను దీనికి సంబంధించి మాట్లాడండి. దీనికి సంబంధించి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి మరి సారోజ్ చేయకండి సార్. 35 నిమిషాలు సంబంధం లేనండి. మీరు ఎవరికి ఎన్ని నిమిషాలు ఇచ్చారనేది మీరు కౌంట్ చేసి నాకు చెప్పక్కర్లా, మీరు నాకు చెప్పక్కర్లేదు. మీరు మంత్రి గారు చెప్పిన దానికి మీరు మాట్లాడండి. మీరు గతం అంతా మాట్లాడి కాంట్రవర్సీ చేయకండి, సబ్జెక్ట్ ని కాంట్రవర్సీ చేయకండి. పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి కడప, కర్నూలు జిల్లాలో 1000 ఎకరాలను ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ భూములు తీసుకోవడం జరిగింది. వాటిలో ఈ రోజు కూడా పరిశ్రమలు స్థాపించుకోకుండా భూములన్నిటి కూడా ఆయా సంస్థ సబ్జెక్ట్ చెప్తారు. ఎందుకంటే సార్ పెట్టుబడులు లేవు సార్. నేను మాట్లాడేది ఏం క్వశ్చన్ చేశారు మీరు? సార్ దాంట్లో పెట్టుబడులకు సంబంధించి